కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హాస్య కథ పడుచు పెళ్ళం సైకిల్ సవారీ. కథ మొదలు పెడతాం. నాకు 25 వచ్చాయి. అన్నింటా శభాష్ అనిపించుకున్న నాకు దిక్కుమాలిన సైకిల్ తొక్కడం మాత్రం రాలేదు. చిన్నప్పుడు ఓ కిరాయి సైకిల్ తీసుకొని అందరిలాగే ప్రయత్నించాను. నా కర్మ కొద్దీ నేను ముట్టుకోగానే దాని చైను తెగింది. మా నాన్నకు తెలిస్తే చావగొడతాడని భయపడి అప్పు చేసి చైను బాకీ చెల్లించాను. నా సరదాలన్నీ మానుకొని పైసా కూడబెట్టి ఆ బాకీ తీర్చడానికి నానా తంటాలు పడ్డాను. ఆ దెబ్బతో మళ్ళీ సైకిల్ జోలికే వెళ్ళలేదు. మరి ఇప్పుడెందుకంట సైకిల్ అని అనకండి. నాకు ఈ మధ్య పెళ్లి ఖాయమైంది. నాకు కాబోయే భార్యని నీకేమిష్టమని గారంగా అడగటం నా బుద్ధి తక్కువయ్యింది. నాకు సినిమాలో హీరో హీరోయిన్కు మళ్ళీ నన్ను సైకిల్పై ముందు కూర్చోబెట్టుకొని డబుల్ సవారీ చేయించాలి అని అడిగింది. నా గుండెల్లో పిడుగులు పడ్డా నిభాయించుకొని సైకిల్ తొక్కడం రాదంటే పరువు పోతుందని. ఓ అంతేనా, సరే అన్నాను. పెళ్ళి చూస్తే దగ్గరలోనే ఉంది. అందుకే సైకిల్ నేర్చుకోవాలని భీష్మ శపథం చేశాను. నలుగురికి కనపడకుండా గుట్టు చప్పుడు కాకుండా రాత్రిళ్ళు నేర్చుకునే ప్రోగ్రాం పెట్టాను. నాకు తోడుగా మా ఎదురింటి బాబ్జీగాడికి ఒక పుల్లైసు లెమన్ సోడా లంచంగా ఇచ్చి జత చేసుకున్నాను. ఒక మంచి ముహూర్తాన లుంగి గోచీలా పెట్టుకుని ఒక ఎత్తైన బండరాయి ఆసరా చేసుకొని సైకిల్ ఎక్కేశాను. బాబ్జీగాడు వెనుక పట్టుకుని బ్యాలెన్స్ చేస్తుంటే అష్ట వంకర్లు తిరుగుతూ కొద్ది దూరం పోగానే డభీమని కింద పడ్డాను. కాళ్ళు చేతులు డొక్కుపోయి రక్తాలు కారాయి. బాబ్జీగాడు ఒకటే నవ్వుడు. అయినా దెబ్బలు తగలకుండా సైకిల్ ఎలా వస్తుంది? నొప్పిని పంటి బిగువున ఓర్చుకొని మళ్ళీ ఎక్కాను. ఈసారి జారి బురద పొలంలో పడ్డాను. బాబ్జీగాడు కడుపు పట్టుకుని ఆగకుండా నవ్వాడు. ఇన్ని కష్టాలకు కారణం వాడికేం తెలుసు అని సర్ది చెప్పుకున్నాను. పట్టుదలగా తెల్లారి మళ్ళీ మొదలుపెట్టాను. ఇప్పుడు కాస్త పర్వాలేదు. పడబోయే ముందు కాళ్ళతో బ్యాలెన్స్ చేసి ఆపటం వచ్చింది. మొత్తానికి ఒక వారం రోజుల్లో సైకిల్ తొక్కడం వచ్చింది. కానీ ఎంత ప్రయత్నించినా సైకిల్ ఎక్కడం దిగడం మాత్రం రాలేదు. ఎక్కడానికి దిగడానికి ఓ బండరాయి కావాల్సిందే. మొత్తానికి నా పెళ్ళైపోయింది. రోజు పడగదిలో నా భార్య సైకిల్ సవారీ అడగటం, నేనేదో చెప్పి బుకాయించడం చేశాను. సైకిల్ బదులు మోటార్ సైకిల్ అన్నాను, కారు అన్నాను, విమానం అన్నాను. కానీ ససేమిరా ఒప్పుకోలేదు. ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరు. నా భార్య ముచ్చటగా ఈరోజు ముచ్చట తీర్చమని అడిగింది. ఇక తప్పింది కాదు. నా జాగ్రత్త కోసం ముందే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాను. దారిలో ఎక్కడానికి దిగడానికి అవసరమైన రాళ్ళు రోడ్డు పక్కగా ఏర్పాటు చేసుకున్నాను. ఊర్లో సైకిల్ ఎక్కడం బాగుండదని ఊరి చివరి దాకా తీసుకెళ్ళి నా అడ్డ రాగానే నా భార్యను సైకిల్ ఎక్కించుకున్నాను. నా భార్య చేతిలో టేప్ రికార్డర్ పాట అందుకుంది. కుడి కన్ను కొట్టగానే కుర్రాడా పాట వెనుక పాట, ముందు పడుచు పెళ్ళం. నాలో హుషారు పెరిగింది. జోరులో నా అడ్డా దాటిపోయాను. దిగడానికి ఒక్క రాయి కనపడటం లేదు. నాకు చెమటలు పడ్డాయి. గుండె లయ తప్పింది. ఇక తప్పదని నా భార్యకు అసలు విషయం చెప్పగానే గట్టిగా బ్రేకులు వేసింది. ఇద్దరం పక్కనే నీళ్లలో డబీమని పడ్డాం. తను పక్కపక్క నవ్వింది. ఈ పడిపోవడం కూడా తన ముచ్చటేనని చెప్పింది. విషయం విని పాపం నా కోసం ఇన్ని కష్టాలు పడ్డారా అని గట్టిగా అల్లుకుపోయింది. హమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.